హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా కాదు, చూసిన వెబ్ సిరీస్ 'హరికథ'. ఎస్, ఈసారి వెబ్ సిరీస్ చూసేసా. మీరు కూడా వెబ్ సిరీస్ చూడాలనుకుంటే అవైలబుల్ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్, హాట్‌స్టార్. నౌ గోయింగ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ 'హరికథ'. బేసిక్‌గా ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యేది 1992లో అరకు వ్యాలీలో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. అదే ఇంట్రెస్ట్‌ని లాస్ట్ వరకు మెయింటైన్ చేశారా అంటే యెస్, చేశారు. నా దృష్టిలో అయితే మెయింటైన్ అయ్యింది. కట్ చేస్తే 1992 అరకు వ్యాలీ నుంచి షిఫ్ట్ అయ్యేది ఒక విలేజ్‌కి షిఫ్ట్ అవుతుంది. ఆ విలేజ్‌లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఆ హత్యలు చేస్తుంది దేవుడు అని మనకి చూపించడం జరుగుతుంది. యూజువల్‌గా రివెంజ్ డ్రామా అంటే తెలియకుండా ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటూ ఉంటాడు. కానీ ఈ వెబ్ సీరీస్‌ని ఇంట్రెస్టింగ్‌గా మలిచిందేంటంటే దానికి దేవుడు అనే ఒక మాస్క్ ఎయడమే. యెస్, అది ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. అండ్ ఆ ఇంట్రెస్ట్‌ని నిజంగా మెయింటైన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఇందులో పెర్ఫార్మ్ చేసిన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఏ రోల్ ఇచ్చినా చాలా బాగా పెర్ఫార్మ్ చేయగలరు. అది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. అండ్ దాన్ని నిలబెట్టుకుంటూ తన పీక్స్ పర్ఫార్మెన్స్‌తో 'హరికథ' అనే వెబ్ సీరీస్‌ని రక్తి కట్టించారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనతో పాటి మనకందరికీ తెలిసిన ఆర్టిస్ట్ శ్రీకాంత్ గారు. ఆయన 'ఆడువారి మాటలు కడతలేవేరు'లో వెంకటేష్‌తో పాటు యాక్ట్ చేసిన శ్రీకాంత్ గారు. అంటే మీ ఐడియా కోసం చెప్తున్నా మీకు. సో, తను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ఎపిసోడ్ వైస్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్‌లో మీకు ఒక మంచి హుక్ అయితే ఉంటది. రాజేంద్ర ప్రసాద్ గారి డ్రామా ఎండింగ్‌తో. సెకండ్ ఎపిసోడ్ ఏదో అలా అలా ముందుకెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తది. బట్ థర్డ్ ఎపిసోడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకు పోవడం జరుగుతది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ డెఫినిట్‌గా ఒక ఔట్‌స్టాండింగ్ సిట్యుయేషన్స్ మనం చూస్తాం. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మేజర్‌గా ఈ దీంట్లో యాక్ట్ చేసినటువంటి ఒక యాక్టర్ నాకు ఐడియా లేదు. ఇంకో పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేశారు. తను చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ లాస్ట్ బ్యాంగ్ తనది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది, ఏదన్నా చూడాలి అనుకుంటే యూ కెన్ అన్‌డౌటెడ్‌లీ వాచ్ 'హరికథ'. ఎందుకంటే ఫస్ట్ 2 ఎపిసోడ్ కొంచెం బేర్ చేయండి. నెక్స్ట్ 6 ఎపిసోడ్స్ అలా సరదాగా తీసుకెళ్ళిపోతది. అండ్ ఇంకోటేంటంటే ప్లీజ్ అవాయిడ్ చిల్డ్రన్. ఎందుకంటే కొంచెం వయలెన్స్ ఉంది. అంటే పీక నరికేటివి ఇటువంటివి ఉన్నాయన్నమాట. ఒక చోట తల లేసిపోతుంది. ఇటువంటివి పర్లేదు అనుకుంటే మీరు చూసేయండి. బట్ పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. వయలెన్స్ ఉంది కాబట్టి. ఇది నా సజెషన్ మాత్రమే. అండ్ ఇట్స్ యువర్ పర్సనల్ కాల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో 'దివి' అనే ఆర్టిస్ట్ కూడా పెర్ఫార్మ్ చేసింది. తను కూడా తన క్యారెక్టర్‌కి న్యాయం చేసింది. అండ్ ఇంకా డీటెయిల్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. సో జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. డెఫినిట్‌గా ఎంజాయ్ అయితే చేస్తారు. నేను చేశాను. మీరు చూసి ఎంజాయ్ చేశారో లేదో కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అండ్ ఇటువంటి ఎన్నో రివ్యూలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. బై. నేను చెప్పిన విధానం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.